నేను విజయ చంద్రిక ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక వ్యక్తి పరిపాలన ఎంత బాగా చేస్తాడు, చేయగలడు అని చెప్పి ఒక కొలమానం కానీ లేదా అన్నప్పుడు రకరకాల అంశాలు ఉంటాయి. వాళ్ళ గవర్నెన్స్ ఎలా ఉంది, లేదా ఇచ్చిన హామీలేంటి, ఎలా చేశారు, ఎలా చేస్తున్నారు, ఇవి సరే ఆరోపణలు ప్రత్యారోపణలు, ప్రతిపక్షాలు, అధికార పక్షం, ఇవి పక్కన పెడితే ఒక వ్యక్తి పరిపాలన విషయంలో పర్ఫెక్ట్గా చేస్తున్నారు, వీళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉంది, వీళ్ళకి ఒక అవగాహన ఉంది, అబ్బే వీళ్ళకేం రాదండి, ఊరికే మేనేజ్ చేస్తున్నారు, లేదా చుట్టూతో మనుషులను పెట్టుకుని హంగామా చేస్తున్నారు అని రెండు విషయాల్లో డెఫినెట్గా పట్టేయచ్చు వాళ్ళని. ఒక విషయం వాళ్ళు వేదికల మీద మాట్లాడినప్పుడు ఆ సబ్జెక్ట్ మీద ఎంత అవగాహన ఉంది వాళ్ళకి అని. రెండొక విషయం విపత్తుల విషయంలో. విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు, ఎలా వ్యవహరిస్తున్నారు. ఒకటి వేదికలు, రెండు విపత్తులు. ఈ రెండు అంశాలతో సరే ఇచ్చిన హామీలు ఇచ్చారా, అధికార ప్రతిపక్షం ఎప్పుడూ ఉండేవి, కానీ రెండు అంశాలు పరిపాలన చేస్తున్న వ్యక్తికి పరిపాలన వచ్చారాదా, వాళ్ళకి ఎంత అవగాహన ఉంది, ఒక విషయాన్ని ఏ కోణంలో చూస్తారు అన్నది రెండు విషయాల్లో తెలిసిపోతుంది. సరే ఎందుకు ఇది పదే పదే చెప్తున్నాను అంటే, నిన్న ఆంధ్రప్రదేశ్లో ఏపీ గవర్నమెంట్ ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా బెజవాడ వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు గారు ఒక భారీ ప్యాకేజీని ప్రకటించారు. సో ఈ భారీ ప్యాకేజీ ప్రకటించినప్పుడు ఆయన అనేక అంశాలని చాలా డీటెయిల్డ్గా చెప్పారు. అంటే ఒక్కొక్క రంగానికి, సో ప్రజలేంటి, లేకపోతే అద్దెకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, రైతులేంటి, కౌలుదారులేంటి, చిన్న చిన్న డీటెయిల్స్ అనమాట. సూక్ష్మ విషయాలు అంటారు కదా, సూక్ష్మ విషయాలతో సహా వాళ్ళందరినీ కూడా ఇలా చేయాలి, అలా చేయకూడదు, వాళ్ళకి ఇలా చేయండి, ఈ విషయంలో నేను దీన్ని అబ్జర్వ్ చేశాను, నేను గ్రౌండ్లో తిరిగాను అంటూ భారీ ప్యాకేజ్ ప్రకటించారు. సరే భారీ ప్యాకేజీని కూడా ఒక్కసారి మనం కాస్త డీటెయిలింగ్ గమనిస్తే అది నేటి నుంచే పరిహారం అమల్లోకి వస్తుంది, ఖాతాల్లో జమ చేస్తారు. మనం చూసినప్పుడు ఆ ప్యాకేజ్ డీటెయిల్స్, ఫస్ట్ ఫ్లోర్ ఆ పై ఫ్లోర్ ఉన్న వాళ్ళకి 10,000, బైకులకు 3,000, ఆటోలకు 10,000, అలాగే పశువులకి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. షాపులకైతే 50,000, 50,000 నుంచి 1,50,000 ప్రకటించారు. పంట సాయానికి, పంట నష్టానికి ఎకరానికి 10 నుంచి 14,000. అద్దెకుండే వాళ్ళకి, అదే నేను చెప్తున్నాను డీటెయిల్స్, ఏదో సొంత వాళ్ళు ఓనర్స్ ఫ్లాట్స్ అని కాకుండా అద్దెకున్న వాళ్ళు, అదే రైతులైతే కౌలుదారులకి పరిహారం. అయితే సామాన్యంగా మనుషులే కాకుండా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు జంతువులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. హార్టికల్చర్ రంగం మీద స్పెషల్గా ఇచ్చారు, అగ్రికల్చర్ మీద ఇచ్చారు, ఉద్యానవన పంటలకి ఇచ్చారు. గేదెలు, ఆవులు చనిపోతే ఒక 50,000. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇచ్చిన డీటెయిల్స్లో ఒక కోడికి 100 రూపాయల చొప్పున పరిహారం ఇచ్చారు. అంటే ఆఖరిగా ఒక చిన్న బాధితుడు, వాళ్ళకి కోళ్ళు పెంచుకునే జీవితం ఉంటుంది, ఆ కోడి అమ్మితే 500 వస్తాయి, అది వాళ్ళ పరిస్థితి. సో అటువంటి కోడికి కూడా 100 రూపాయల చొప్పున లెక్కగట్టి అంత డీటెయిలింగ్తో ఇచ్చారు. అలాగే గేదెలు, ఆవులు చనిపోతే 10,000. ఇవి కాకుండా చాలా డీటెయిల్డ్గా ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, దూడలు, గొర్రెలు, ఒక్కొక్క రంగానికి మనం జాగ్రత్తగా చూస్తే చేనేత, ఎడ్ల బండ్లు, మగ్గం కోల్పోయిన వాళ్ళు, ఫిషింగ్ బోట్లు, సెక్టార్ వైజ్ హెక్టార్ ఫిషింగ్, పశువులు, దూడలు, ఇవే కాకుండా సోయాబీన్, పొద్దుతిరుగుడు, పంటల్లో కూడా ప్రధాన పంటలే కాకుండా రకరకాల పంటలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి పసుపు, అరటి, ఉల్లిపాయ, మామిడికాయ, ఇదే కాకుండా దాదాపుగా జరిగిన పరిస్థితి ఏంటి, విపత్తుకి ఎలా పట్టింది, ఎంత టైం పట్టింది కోలుకోవడానికి, అబ్జర్వేషన్స్ ఏంటి, పుండు మీద కారంలాగా వైసీపీ చేసిన చేష్టలు, సోషల్ మీడియాలో వాళ్ళు ఎలా ప్రవర్తించిన తీరు, అమరావతిపై విషం చల్లిన అంశాలు, ఇప్పుడు ఇంకా చల్లుతున్న అంశాలపై వివరణ, వీటితో పాటు ప్రధానంగా బుడమేరికి వచ్చిన వరద వైసీపీ పాపంది ఎలా అనేది క్లియర్గా చెప్పారు. బోట్ల వల్ల జరిగిన నష్టం చేసే అంశం, అది గాయం ఎంత అయిందని చెప్పారు. అంటే ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా డీటెయిలింగ్ చెప్పారు. ఒక వ్యక్తి ఇంత డీటెయిలింగ్ చెప్పినప్పుడు డెఫినెట్గా ఆయనకు అవగాహన ఉందనేది అర్థమవుతుంది. సరే మీరు అనిపించవచ్చు, అమ్మా మొదలు పెట్టేసింది ఇవిడ డబ్బా కొట్టేస్తుందని అనుకోవచ్చు. ఆ పాయింట్కి కూడా వస్తున్నా. ఇప్పుడు ఉద్యానవన పంటలకు పరిహారంపై అధికారులు కొంత తగ్గించి ప్రతిపాదనలు ఇచ్చారు. మొత్తం చాలదని భావించిన చంద్రబాబు గారు విలేకరుల సమావేశంలో వాటిని, ఇప్పుడు మీరు ఏదైతే ప్రతిపాదనలు ఇచ్చారో ఆ అమౌంట్ సరిపోదు, నేను క్షేత్రస్థాయిలో వెళ్ళి చూశాను అని చెప్పి అప్పటికప్పుడు పంటల సాగుకు కూడా ఎకరానికి 10,000 ఇస్తున్నట్టు ప్రకటించారు.
అలాగే పంటల సాగును కౌలుదారులు చేస్తుంటే పరిహారం వారికే ఇస్తామని స్పష్టం చేశారు. అంటే నో మిడిల్ మ్యాన్, నో థర్డ్ మ్యాన్. సేమ్ టైం కౌలుదారులు, అద్దెకున్న వాళ్ళు, డీటెయిలింగ్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, కోళ్లు, హార్టికల్చర్, అగ్రికల్చర్, ఇలా ప్రతి విషయంపై చాలా అవగాహనతో ఒకవేళ ఏమన్నా అధికారులు ఇలా కాదు సార్ ఇలా అని చెప్పినా నో 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 దిస్ ఇస్ ద థింగ్ అని చెప్పిన అంశం, బురద జల్లిన అంశాలే కౌంటర్. అంటే నేను అందుకే అంటున్నాను, ఒక చితికిపోయిన బతుకులకి ఇప్పుడు ఒకసారి ఏపీ పరిస్థితి, మనం ఆర్థిక పరిస్థితి చూసుకుంటే వాళ్ళు వచ్చి 20వ తారీఖు 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లోనే పెద్ద విపత్తు వచ్చింది. సో ఒక పక్కన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, గత ప్రభుత్వం చేసిన పాపాలన్నిటికీ ఆర్థికంగా ప్రయత్నాలు చేస్తున్నారు, అప్పులు కడుతున్నారు, వడ్డీలు తెస్తున్నారు, వడ్డీలు కట్టుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళు చేసిన అంశాల పరిస్థితి బాగాలేదు. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో విపత్తికి ఇంత భారీ సాయం ప్రకటించడం అనేది నిజంగా సూక్ష్మ విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకుని చేయడం అనేది ఒక మంచి అవగాహన ఎంత ఉందనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కసారి మనం గత ప్రభుత్వం విషయానికి వెళ్దాం. మీరు అన్నారు పరిపాలన విషయంలో 2 అంశాలు, విపత్తులు వచ్చినప్పుడు మరి గత ప్రభుత్వం కూడా ఇలాంటి సాయాలు చేసింది, ఇదో పెద్ద సాయమా అని అనిపించవచ్చు. గత ప్రభుత్వం ఎలా వ్యవహరించింది అనేది అందరికీ తెలుసు. కార్పెట్లు వేసుకుని వెళ్ళి చూశారు ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో, ఉల్లిపాయలు లేకపోతే అవి ఇచ్చేసేసి చేతులు దులుపుకున్నారు. అది వాళ్ళు చాలా సందర్భాల్లో తిరగబడ్డారు. సరే, వేదికల మీద కూడా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. జగన్ గారు బైట్ ప్లీజ్. Really has shown us that that link has to be established. So to people who can make a difference for children from outside, UNICEF keeps advocating, but we have missed many opportunities to do that. And to you, Chief Minister Reddy, it's so wonderful to hear you speak about the healthcare system, but it will require persistence. Already this year, the central budget in India has a shrunken health budget. So how do we keep that going? Thank you. Thank you. Those are very lengthy questions. It's like put forth a lot of them. Yes. సో మనం చూసాం కదా, ఎడ్యుకేషన్ పిల్లలకి సంబంధించిన ఇన్ డీటెయిలింగ్ ఒక అంతర్జాతీయ వేదిక మీద ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి వెల్ ఇట్స్ ఏ డీటెయిల్ లెందీ క్వశ్చన్ అని అన్నారు. అంటే సబ్జెక్ట్ లేదు అక్కడ, ఏం చెప్పాలో తెలియటల్లా, లేదా రాసిచ్చేవాళ్ళు లేరు, లేదా ఆ రంగంపై అవగాహన లేదు. ఇది క్లియర్. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం విషయానికి వద్దాం. సో పరిపాలన విషయంలో మళ్ళీ దాన్ని నేను చెప్తున్నాను కదా, ఒక యజ్ఞంలా కొనసాగుతుంది. ఇది డబ్బా కాదు, నిజం. సో ఒక పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఎంత అవగాహన ఉన్నది 2 ఇన్సిడెంట్స్ తేల్చేసింది. సో సబ్జెక్ట్ డీటెయిలింగ్ ఎలా ఉంటుంది, సూక్ష్మ విషయాల పరిశీలన ఎలా ఉంటుంది, అప్పటికప్పుడు నిర్ణయాలు ఎలా ఉంటాయి. అదే ఒక వేదిక మీద ఎవరో అందిస్తేనో చెప్తేనో రాసిస్తేనో కుదరదు, అది తేలిపోయింది. సో నేను అనేది ఏమిటంటే, ఇప్పుడు మంచి రిలీఫ్ ప్రకటించారు, ఈ రోజు నుంచి ఖాతాల్లోకి వేస్తున్నారు. సో రకరకాల మారిటోరియంస్, రకరకాల అంశాల విషయంలో కూడా చాలా డీటెయిలింగ్ ఇచ్చారు. మనం క్లియర్గా చూస్తే 300 కోట్ల మేర విరాళాలు కూడా రావడం ఒక ఆశ్చర్యకరమైన విషయం. నిజంగా వరద బాధితులను ఆదుకోవాలంటూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు చాలా భారీ స్పందన వస్తుంది. టిల్ డేట్ 300 కోట్ల మేర విరాళాలు వచ్చినాయి, ఇంకొక 150 కోట్లు వస్తున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పారు. ఇదే కాకుండా కొత్తగా రుణాలు ఇచ్చే వాళ్ళకు కూడా మారిటోరియం ప్రకటించారు. 36 నెలల్లో వాళ్ళు ఈఎంఐలు కట్టుకుని చెల్లించవచ్చు, అండ్ ఆల్రెడీ లోన్స్ ఉంటే వాళ్ళని ఎక్స్టెండ్ చేస్తారు. సో దిస్ ఈస్ కాల్డ్ డీటెయిలింగ్. సూక్ష్మ విషయాల విషయంలో అవగాహన, అబ్జర్వేషన్, నిర్ణయాలు తీసుకోవడం. సో నేను అనేది ఏమిటంటే, ఊరటనిచ్చారు, సాయం ప్రకటించారు. మరి భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు లేదా రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఆర్థిక సాయం ఒకటే, కానీ ఇంకా వాళ్ళని నిలబెట్టడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? మరి ప్రతి విషయాల్లో విషం చిమ్ముతున్నటువంటి ప్రతిపక్షాన్ని ఎలా కట్టడి చేస్తారు ఉన్నవి లేని విషయంలో? మొత్తానికైతే మునిగినింటికి 25,000 చొప్పున వరద బాధితులకు భారీ ప్యాకేజ్ ప్రకటించిన నేపథ్యంలో నేనున్నాను, మీకేం కాదని భరోసా ఎలా కంటిన్యూ చేస్తారు? విష ప్రచారాలను ఎలా ఆపుతారు? వరద బాధితులకు భారీ ప్యాకేజీని ప్రకటించింది. సో ఈ సాయాన్ని ఎలా చూడాలి? ప్రకటనలకి సంబంధించి ఈ రోజు నుంచి పరిహారం ఖాతాల్లో సొమ్ము జమ అవుతున్న నేపథ్యంలో మరి భవిష్యత్తులో ఆల్టర్నేటివ్స్ ఏమైనా చూపిస్తారా? రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళికతో ప్రభుత్వం వెళ్లబోతోంది? ఎన్ని అంశాలు చర్చిద్దాం. అంతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, టీడీపీ నుంచి బీసీసీఎల్ గురుమూర్తి గారు, బీజేపీ నుంచి షేక్ బాజీ గారు. అందరికీ స్వాగతం. గురుమూర్తి గారు, మీతో ప్రారంభిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా మంచి రిలీఫ్, గుడ్ రిలీఫ్. అంటే నిన్న ఆల్మోస్ట్ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసినప్పుడు డీటెయిల్స్ చూసాం మేము, అన్ని ప్రతి అంశాన్ని చాలా డీటెయిల్గా చెప్పారు. ఏం చెప్తారు అంటే, ఈ ప్రకటన, ఈ సాయం, ఈ రోజు నుంచి అమల్లోకి పరిహారం, ముందుగా ఏం చెప్తారు?
నమస్కారం అండి. మీకు ప్యానల్లో ఉన్నటువంటి బాజీ గారికి, అంకమరావు గారికి, ఏబిఎన్ వీక్షకులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయో, మొన్న వచ్చినటువంటి వరదలు కావచ్చు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రభుత్వం నష్టపరిహారాలు ఇస్తూ ఉంటుంది. గతంలో చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకు ఇప్పటికే జీఓఎంఎస్ నెంబర్ 5 2023 11వ నెల 14వ తేదీన ఒక జీవో ఇచ్చారు దీని మీద. ఆ జీవోలో చూసుకున్నట్టయితే ఇల్లు మునిగితే 5,000, అదేవిధంగా పంట నష్టపరిహారం హెక్టార్కి 15,000, 10,000 అట్లా రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది జీవో. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కృష్ణానదికి వచ్చినటువంటి వరదలకు మనమందరం కూడా చూసాం, ప్రపంచం చూసింది. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి వరదలు వచ్చిన రోజునే విజయవాడ నగరానికి వచ్చి, విజయవాడ నగరంలో అక్కడ ఉండి డైరెక్ట్ గా వరదల్లోకి వెళ్ళి బాధితుల్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా విజయవాడ నగరం పూర్వస్థితికి తేవాలని చెప్పి విజయవాడలోనే 10 రోజుల పాటు ఉండి పూర్వస్థితికి వచ్చే వరకు ఆయన పనిచేసినటువంటి విషయాన్ని మనందరం కూడా చూసాం. ఇక్కడ అనుకోవచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి వరదలు వచ్చి మరి అక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆయన ఒక స్టేజ్ కట్టించుకుని ఏమి నష్టపోయినది స్టేజ్ మీద చూశారు. ఈ మాట మరి ఆయన 74 సంవత్సరాల వయసులో ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా 10 రోజులు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు అక్కడ ఉండేపాటికి అధికారులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి వార్డుకు కూడా ఒక మంత్రిని పెట్టి, ఒక శాసనసభ్యుని పెట్టి 10 రోజుల పాటు ఎవరిని కూడా కదలనివ్వకుండా మళ్ళీ విజయవాడ నగరాన్ని పూర్వస్థితి వచ్చే వరకు కూడా ఆయన పనిచేసిన విధానాన్ని మనం చూసాం. 2, ఆ సందర్భంగా ఏదైతే ఈ వరదల్లో దాదాపుగా 11.43 లక్షల క్యూసెక్ వరదలు వచ్చినప్పుడు బోట్లు వదిలితే ఇవాళకి కూడా అక్కడ ఏ విధంగా కష్టపడి, అంటే నిన్న మన నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి చెప్పారు, ఒక్కొక్క బోట్ లో 10 నుంచి 12 లారీలు ఇసుక పట్టిద్దంట ఆ బోట్లో. అంటే దాదాపుగా 300 టన్నులు పైచీలకి ఇసుక పట్టేటువంటి బోట్లు అవన్నీ కూడా. మరి వాటిని వదలటం వల్ల కౌంటర్ వెయిట్లు దెబ్బతిని ఇవాళకి కూడా మరి ఆ కౌంటర్ వెయిట్ల కోసం కన్నయ్య నాయుడు గారిని తీసుకొచ్చి వాటిని రిపేర్ చేయించే తక్షణమే వరద సమయంలోనే ఇవాళ ఆ బోట్లు తీసేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదొక ఎత్తు అయితే, నష్టపోయినటువంటి వారికి ఎప్పుడు కనీవిని ఎరుగని రీతిలో ఇవాళ నష్టపరిహారం ఇస్తా ఉన్నాం. మునిగిన ఇల్లుకి 25,000 రూపాయలు, అదేవిధంగా మొదట అంతస్తు అపై అయితే 10,000 రూపాయలు, మరి అదేవిధంగా ఆవులకి గేదెలకి 50,000 రూపాయలు, అదేవిధంగా మరి ఏదైతే పడవలకి పాడైపోతే పడవలకి 25,000 రూపాయలు, అదేవిధంగా మగ్గాలు పాడైతే మగ్గాలకి, 2 వీలర్స్ కి అయితే 3,000, అదేవిధంగా 72 కోట్లు క్లెయిమ్స్ చేశారు. అదేవిధంగా ఇవాళ మరి ఆటోలకి 10,000 రూపాయలు, తోపుడు బండి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చిరు వ్యాపారులకి 10,000 రూపాయలు, మరి తోపుడు బళ్ళు పాడైపోతే వాళ్ళకు ఒక 10,000 మరి బళ్ళు తయారు చేసి ఇవ్వటం, ఎడ్ల బళ్ళు తయారు చేసి ఇవ్వటం. అంతేకాకుండా మరి గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ పంటలు నష్టపోయినటువంటి రైతాంగానికి ఎప్పుడు ఇవ్వని విధంగా 35,000 హెక్టార్కి, కొన్ని వాణిజ్య పంటలకి, మరి కొన్ని పంటలకి 25,000 రూపాయలు. మీరు చెప్పినట్టు మరి కంద, పసుపు, అరటి, మరి చెరకు, వరికి హెక్టార్కి 25,000. అంటే మనం మళ్ళీ అవి రిపీట్ వద్దు. నేను అనేది ఏంటంటే ఒక పాయింట్ ఇక్కడ మనం చూసే వాళ్ళకి కొన్ని క్లారిటీ ఇద్దాం. డీటెయిల్డ్ గా హార్టికల్చర్, యానిమల్స్, లేకపోతే వ్యక్తులు, ఇళ్ళు అన్ని ఒక్కొక్కరికి డీటెయిల్ ఇచ్చినప్పుడు నేను అనేది ఏంటంటే, ఇలాంటి విపత్తులు మళ్ళీ వచ్చినప్పుడు, సంభవించినప్పుడు మళ్ళీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చారు గవర్నమెంట్. సో బుడమేరు విషయంలో గత ప్రభుత్వం ఎలా వ్యవహరించింది అనేది స్పష్టంగా చూశారు. అది ఈ రోజు ఎంత పని చేసింది అనేది కూడా చూశారు వాళ్ళు చేసిన పనికి. సో ఇవన్నీ మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా మీరేమన్నా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా? విజయవాడ విషయంలో ఒక ప్రత్యేక ప్రణాళికతో వెళ్తారా? 1. 2, వాళ్ళు ఇప్పటికీ అమరావతి విషయంలో విషయం చెబుతున్నారు. ఇవన్నీ కూడా ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఎట్లా వెళ్తారు ప్రణాళిక అని? సరే నిన్న చెప్పారు సీఎం గారు, బట్ మీరు ఇవ్వండి, చెప్పండి.
ఖచ్చితంగా నండి. ఎందుకంటే బుడమేరు ఏదైతే ఉందో ఒక్కసారి విజయవాడ నగరానికి ఒకసారి గతంలోకి వెళ్తే మనకి బ్యారేజ్ దగ్గర నుంచి వచ్చేటువంటి కేబీ కెనాల్ వెంబడే మరి ఇళ్ళు అవన్నీ పాకలో ఇళ్ళు ఉండే చాలా పెద్ద ఎత్తున. అదేవిధంగా ఆ కింద ప్రాంతంలో కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఇళ్ళు ఉండే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా తీసి జేఎన్ఎంఆర్ కాలనీని పెట్టి అక్కడ ఇళ్లు కట్టించారు. అంతేకాకుండా బుడమేరు ఏదైతే ఉందో బుడమేరు గతంలో 7,000 క్యూసెక్లు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా, దాన్ని 36,000 క్యూసెక్లకు వెళ్లే విధంగా ఆ రోజున మొత్తం కూడా పనులు 80% పైచీలకు పూర్తి చేస్తాం. అదేవిధంగా విజయవాడ నగరానికి మొన్న 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు విజయవాడ గుంటూరుకి ఒక డ్రైనేజీకి మరి ప్రత్యేకమైనటువంటి నిధులతో డ్రైనేజ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ సిస్టమ్ తీసుకొచ్చి దాన్ని ఆ పనులు చేశారు. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులు ఇప్పుడు పనులు రద్దు చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఇష్టం లేకపోతే అన్ని రద్దు చేయొచ్చు, కానీ ప్రాణం పోయేటువంటి పనులు ముఖ్యమైన పనులు ఏముండేని కూడా చూసుకోకుండా కళ్ళు మూసుకుని ఒక సంతకం పెట్టి మొత్తం తీశారు. దానివల్ల వాళ్ళ బుడమేరు పనులు మళ్ళీ లాస్ట్ లో చేయాల్సిన పనులు ఆగిపోయినాయి, డ్రైనేజ్ పనులు విజయవాడ ఆగిపోయినాయి. దానివల్ల ఆగటమే కాకుండా ఆక్రమణలు చేయటం వల్ల చాలా పెద్ద ఎత్తున ఆక్రమణ చేయటం వల్ల ఇవాళ కొల్లేరు సరస్సుకి వెళ్లాల్సినటువంటి బుడమేరు వాటర్ విజయవాడ నగరంలో ప్రవేశించిందంటే దానికి కారణం వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులే కారణం అని కూడా. ఇప్పుడు మరి బుడమేరు ఆక్రమణలు తొలగింపుల విషయంలో గట్టిగా ఉంటారా? ఎందుకంటే 25 ఏళ్ల నుంచి కూడా ఒక 7-8 గవర్నమెంట్లు వారాయి. చంద్రబాబు గారు కూడా 4వ ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి ఏమన్నా గట్టిగా ఉంటారా మరి భవిష్యత్తులో? ఇది ఎందుకంటే మీరు ఫ్యూచర్ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫస్ట్ సిటీ అమరావతి ఇవన్నీ చేయాలనుకుంటున్నప్పుడు చిన్న విషయాన్ని నిన్న చెప్పారు, కలకత్తాకు వరద రాలేదా, చెన్నైకి రాలేదా, బెంగళూరుకి రాలేదా, ఇవన్నీ క్యాపిటల్ సిటీసే. మరి అయినా కూడా ఇంత విష ప్రచారం చేస్తున్నప్పుడు ఎట్లాంటి ప్రణాళికతో వెళ్తారు రాబోయే రోజుల్లో? విజయ్ చంద్రిక గారు, మీరు గతంలో విజయవాడ నగరం మీకు తెలుసు, మీరు చూశారు. కరకట్టాలు వెంబడి ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా ఆనాడు తీసి కాలనీ కట్టించాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, బుడమేరు ఏదైతే ఉందో బుడమేరు ఆక్రమణదారులు ఎవరైనా కూడా ఆక్రమణ మొత్తం తొలగించి భవిష్యత్తులో కొన్ని తరాల పాటు బుడమేరు నీరు కొల్లేరు వెళ్లే విధంగా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అందుకు ఉదాహరణ కావచ్చు, అందుకు ఆదర్శం కావచ్చు. గతంలో ఆ 7,000 క్యూసెక్కులు దాన్ని 36,000 చేశాం. ఈ రోజు భవిష్యత్తులో ఎంత వాటర్ వచ్చినా కూడా కొల్లేరుకి వెళ్లే విధంగా ప్రణాళికలు తయారు చేసి పూర్తి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ బుడమేరుకి సంబంధించినటువంటి ప్రతి పనిని కూడా ఇవాళ ప్రభుత్వం మేము తీసుకుంటమే కాకుండా దాన్ని మా టైంలోనే పూర్తి చేసి తీరుతాం. నిన్నే విజయసాయి రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆక్రమణలో ఉండ ఇంటిని మరి ఆయన ఆక్రమణ ఎలా తీయగలరని అడుగుతున్నారు. ఆయన ఆ వయసులో కూడా బుద్ధి జ్ఞానం లేని మాట. చంద్రబాబు నాయుడు గారు సొంత ఇల్లా? నేను అడుగుతున్నా, ఆ రోజున మీరు ప్రజావేదిక పడగొట్టినప్పుడు ఆ కట్టమట్టి ఇళ్ళందరూ ఎందుకు పడగొట్టలేకపోయారు? ఆ రోజు మీకు ఆ దమ్ము లేదా, ఆ ధైర్యం లేదా? ఎందుకు లేనిపోయిన ఈ టైంలో అంటే ఏంటి, ఆక్రమణ తీటాకి ఇయ్యదని ఇండైరెక్ట్ గా ఆయన మాట్లాడుతా ఉన్నారు. ఆయన మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఇక్కడ తెలదు. విజయవాడ నగరంలో గతంలో రోడ్లు చూశారు, ఆ రోడ్డుని వెడల్పు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాకపోతే ఇంకెవరైనా చేశారా? విజయవాడ నగరంలో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ కాకపోతే ఇంకొక పార్టీ చేసిందా? ఈ రోజు కూడా చెబుతున్నాం, ఖచ్చితంగా బుడమేరు దగ్గర ఎవరున్నా సరే తీసేస్తాం, ఖచ్చితంగా బుడమేరును ఆధునీకరణ చేస్తాం, భవిష్యత్తులో విజయవాడ నగరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా అమరావతి ఒక్క నిమిషం ఇంకొక మాట, అమరావతి విషయంలో ఇవాళ రైతులు మీకు నిన్న చూసారా లేదు, మిగతా రైతులు కూడా వచ్చి మా భూములు కూడా తీసుకోండి అని అడుగుతున్నారంటే ఏంటి దాని అర్థం? అమరావతి రైతులు పూర్తిగా సహాయ సహకారాలు ఇస్తున్నారు. వీళ్ళు ఎన్ని వాక్కున్నా ఎన్ని మాట్లాడినా ఇవాళ గతంలో 5 ఏళ్ళు అదే విషయం చెప్పారు. ఏమైంది? ప్రజలు ఆఖరికి ఏం తీర్పిచ్చారు? వీళ్ళకైనా కూడా బుద్ధి జ్ఞానం లేదు. 11 వచ్చినా కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఇవాళ మాట్లాడతారు. ఇవాళ 100 రోజుల పరిపాలన మేము ఇవాళ సమీక్ష చేయబోతున్నాం. ఏ విధంగా వీళ్ళకి ఇదే యొక్క ఈ విపత్తుని 6 నెలలకు కూడా వాళ్ళు చేసేవాళ్ళు కాదు. 10 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు 74 సంవత్సరాల వయసులో. వీళ్ళకైతే 6 నెలలకు కూడా అయ్యేది కాదు. అంకమరావు గారితో మాట్లాడదాం. బాజీ గారు నేను మీకు ఇస్తాను ఛాన్స్. సో అంకమరావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక ధ్వంసమైన బతుకు, చితికిపోయిన బతుకి చిన్న ఆసరా ఇచ్చినా కూడా ముందు వాళ్ళు లేచి నిలబడటానికి ఒకటి ఉంటుంది. కొట్టుకుపోయేవాడికి కర్రపుల్ల దొరికినా ముందు ఒడ్డులోకి రావడానికి. సో తీవ్రమైన నష్టం, అసాధారణ విపత్తు,
అసాధారణంగానే ప్రకటన చేశారు. సో మీకు ఈ ప్రకటన సాయంపై మీకు ఎలా అనిపిస్తుంది? మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. ముందుగా విజయచంద్ర గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు బాజీ గారికి, గురుమూర్తి గారికి, వీక్షిస్తున్నటువంటి అఖిలందరూ ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం, అందరికీ నమస్కారం. ముందుగా ఈ విపత్తు సంభవించినప్పుడు 31వ తారీఖు నాడు నేను విజయవాడలో ఉన్నానండి, ప్రత్యక్ష సాక్షిని నేను. అక్కడ కార్యక్రమంలో వెళ్ళిన తర్వాత ఉదయం పూట 8 గంటలకే బస్టాండ్ దగ్గర ఏదైతే లోతట్టు ప్రాంతం ఉంటుందో అక్కడ ఒక 3 వాహనాలు దాంట్లోనే ఉండిపోయినాయి. అక్కడి నుంచి వెనక్కి తిరిగి నేను వేరే విధంగా గొల్లపూడి వెళ్ళటం కూడా జరిగింది. అంటే అప్పటికే అక్కడ పోలీసులు అప్రమత్తమై వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మా స్వగ్రామం రావడానికి, గుంటూరు రావడానికి సాయంత్రం 8:30 దాకా ఆగవలసి వచ్చింది. ఎందుకంటే కాజా దగ్గర ఉన్నటువంటి టోల్ ప్లాజా దగ్గర ప్రవాహం విపరీతంగానే రావడమే కాకుండా 7-8 అడుగుల ఎత్తున ప్రవహించింది. అక్కడ రాకపోకల అంతరాయం ఏర్పడిపోయింది. అంటే అక్కడ ఆగి ఆ సాయంత్రం రావడం కూడా జరిగింది. తెల్లారి పొద్దున్నే ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం చూసి నిజంగా అమరావతి లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇవన్నీ మునిగిపోయినాయి అన్న ఉద్దేశంతో ఆ ప్రాంతం కూడా నేను అక్కడే ఉన్నాను కాబట్టి పర్యటించడం కూడా జరిగింది. సహజంగానే ఎలా ఉంటుందంటే మనకు రహదారులు ఉన్నప్పుడు సచివాలయం కావచ్చు, రహదారులు కావచ్చు, సీడ్ యాక్సెస్ రోడ్డు లేదంటే న్యాయస్థానం కావచ్చు, ఎక్కడా కూడా ఆ రోడ్ల మీదకి నీళ్ళు అయితే రాలేదు. అక్కడ ఇంకా ఇప్పుడే మొదలుపెట్టారు కాబట్టి మొన్నే అడవి చెట్లన్నింటినీ కొట్టేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రాంతంలో పల్ల ప్రాంతంలో నీళ్లు ఉన్నాయి. అది ఎక్కడైనా ఉంటాయి కదా, ఇవాళ కొత్త అయితే ఏం కాదు కదా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ విజయవాడ పర్యటన చేయడం కూడా జరిగింది 2 సార్లు కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత భవానీపురం వాసులు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి 70 సంవత్సరాల పెద్ద ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఇంతవరకు చూడలేదండి భవానీపురంలో ఈ విధంగా నీళ్లు రావటం, ఇదే మొదటిసారి ఇలా జరగటం అని చెప్పని ఆయన వాపోవటం కూడా జరిగింది. సరే, సహాయం ఎలా అందుతుంది ఏంటంటే చాలా బాగానే జరుగుతున్నాయండి, అందులో అనుమానమే లేదు. ఆయన పెద్ద ఆయన ఒక అనుభవంతో చెప్పాడు, బాబు నేను చిన్నప్పటి నుంచి చాలా చూస్తూనే ఉన్నాను, ఏదైనా విపత్తు సంభవించినప్పుడు 100కు 100% సహాయం అందిద్దని ఆశపడటం కూడా అత్యాసే. ఇందుట్లో మా వాళ్ళనే చూస్తున్నాను, కొంతమందిని ఒక్కొక్కళ్ళు 5-6 పాల ప్యాకెట్లు కూడా తీసుకుని వెళ్తా ఉన్నారు. చివరాలకు కొంచెం సహాయం అందినా అందకపోయినా ప్రభుత్వం మాత్రం బాగా పనిచేస్తుందని చెప్పని కితాబు ఇవ్వడం కూడా జరిగింది. అట్లా నేను రావాల్సిన వాడిని కూడా 4 రోజులు ఆ ప్రాంతంలోనే పర్యటించడం కూడా జరిగింది. మొన్న నేను, అడుసుమల్లి శ్రీనివాసరావు గారు, అప్సాన్ రాజేష్ గారు కూడా ఆ రాజధాని ప్రాంతంలోనూ, అలాగే కృష్ణానది మీద పడవల దగ్గర కూడా ఒకసారి అట్లా జరుగుతుందని చెప్పి చూసి రావడం కూడా జరిగింది. ఇక్కడ నాకు ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమైంది విజయచంద్ర గారు, బుడమేరుకు సంబంధించింది పూర్వాపరాల జోలికి నేను పోను, కానీ దాని యొక్క ఆ ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయటం కోసం, అంటే మన కొల్లేరు సదస్సులో కలిసే దానికి అడ్డుకట్ట వేసే దాంట్లో వీళ్ళు ఆక్రమణల ద్వారా మరీ 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి ఈ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ఆ నాయకులు పాల్గొని ఏ విధంగా ఆక్రమణలు చేసుకొని, ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే ఆ గట్టులు తెగిపోవటానికి ఆ మట్టిని తీసుకెళ్లారండి వీళ్ళు. గట్ల మట్టిని కూడా తీసుకెళ్లి అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయానికి సంబంధించి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇందాక మీరు ప్రారంభంలో చెప్పారు చాలా స్పష్టంగా, మళ్ళీ దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా మామూలుగా మీరు ఇందాక చెప్పినట్టు సూక్ష్మ స్థాయిలో చివరికి కోడి పిల్లతో సహా ఏ విధంగా సహాయం అందించాలి, ఇవి వాళ్ళకి సాంతన చేకూరుస్తాయి. శాశ్వత పరిష్కారం అయితే అంటున్నాను, ఒక గడ్డిపోచేలాగా గడ్డిపోసి దొరికిన ఒక ఆసరా సాయం. నిస్సందేహంగా ఇప్పుడు మీరు అన్నట్టు వరదలో కొట్టుకుపోయే అతనికి ఒక టూపు దొరికింది అనుకోండి, ప్రశాంతంగా బయటకు ఒడ్డుకు వస్తాడు, బతుకుతాడు, బతుజీవుడా అని. ఇప్పుడు అదే సహాయం చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేశారు. మీరు ఇంతవరకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విధి నిర్వహణలో ఉన్నారు, ఇప్పటి వరకు ఇలాంటి విపత్తు 10 రోజులు నీళ్లు నిలబడిన చోట ఎక్కడైనా సరే అంటువ్యాధులు రాకుండా ఉన్నాయా? ఈ రోజు విజయవాడ నగరంలో ఇవి లేకుండా చేసుకోగలిగారు కదా. ఎంత ఇంకోటండి, 7,800 మంది పారిశుద్ధ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ అక్కడ నియమించారు కదా. తర్వాత ఫైర్ ఇంజన్లు అన్ని తీసుకొచ్చేసి ఆ కడిగే కార్యక్రమం చేశారు కదా. ఇప్పుడు ఈ సహాయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే పంట పొలాలు కావచ్చు, అలాగే విజయవాడ నగరమే కాకుండా పరిసర గ్రామాల్లో ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిన వాళ్ళకు కూడా 10,000 రూపాయలు సహాయం చేశారు కదా. కిందలో ఉన్నటువంటి ఎక్కువగా నష్టపోయినటువంటి గృహాలకి 25,000, పై అంతస్తులో ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు,
అట్లాగే మునిగినింటికి ఒక 25,000. అవును. ఆ తర్వాత వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకి వాళ్ళు వీళ్ళని ఇంకోటి దీంట్లో మీరు పొందుపరచిన ఇంకొక అంశం చెప్పమంటారు అన్ను. చెప్పండి. వాహనాలకు సంబంధించి, ఇన్సూరెన్స్కు సంబంధించి 7,000 కోట్ల రూపాయల వరకు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే ఇప్పుడు 70,000 కోట్ల రూపాయల 70 కోట్ల రూపాయల పైసలు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే ఇప్పుడు 6 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా అందినాయి వాళ్ళకి. అంటే వాళ్ళు బ్యాంకులతో మాట్లాడుతున్నారు, ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడుతున్నారు, బ్యాంకులు మారిటోరియంలు అంటున్నారు, అన్ని చేస్తున్నారు, కూడా టైం ఇస్తున్నారు. అట్లాగే వాహనాలకి, ద్విచక్ర వాహనాలకు 3,000. మరి ఎట్లా ఒకటని రాష్ట్రంలో మిగిలిన చోట్ల కూడా వరద గురైన కుటుంబానికి కూడా ఇచ్చారు. నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ విజయవాడ అండ్ పరిసర ప్రాంతాలు. ఇప్పుడు మనకు ఒకటి ఆలోచించుకోండి. ఒకటి మాత్రం నేను అంటే ఇది చెప్పటం న్యాయమో అన్యాయమో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను. ప్రారంభంలోనే ఈ కూటమి ప్రారంభంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రారంభంలోనే విజయవాడకి ఈ విపత్తు రావటం నిజంగా విజయవాడ రూపురేఖలు మార్చబోతుందండి. నేను నిస్సందేహంగా చెప్పగలను, ధైర్యంగా కూడా చెప్పగలను. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పరిశీలించిన నేను ఈ కూటమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా ఆ ఆక్రమణకు బుడమేరుకు సంబంధించి ఆక్రమణలు ఎవరైతే చేశారో వాళ్ళందరినీ గతంలో లాగా వాళ్ళ చేయడానికి ఈ రోజు వాళ్ళ వెంట ఇప్పుడు వైసీపీ పార్టీ వెంట నడవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఆ బాధితులతో నేను మాట్లాడిన సందర్భంగా చెబుతున్నాను. ఇంతమంది ఇన్ని చెప్తున్నారు కదా, ఇప్పుడు గత సీఎం గారి మనుషులో వాళ్ళ తాలూకా వాళ్ళు వాళ్ళ మీడియా వాళ్ళు ఒక ఇళ్ళకి వెళ్ళిపోయి బలవంతంగా అయినా చెప్పేస్తున్నారుగా. ఏముంది ఇక్కడ ఏంటంట, మనం కొన్ని ప్రతిపక్ష కోణంలో కూడా చూద్దాం, మన డైరెక్షన్ లో కాకుండా. దానికి చెప్పబోతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొన్న మాట్లాడినటువంటి ఒక 2 మహిళలను గుర్తించేసి అసలు వీళ్ళు ఈ ప్రాంతం వాళ్ళ అని చెప్పిన ఆ ప్రాంతానికి వెళ్ళి విచారించినప్పుడు వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు కూడా కాదు. అదే నేను అంటుంది, మరి ఇలాంటి దుష్ప్రచారాలు దానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడని విధంగా ఏ విధంగా నాలిక కోస్తారా అని నోటి దాకా వచ్చిన ఆయన నాలికి తాళం వేస్తారన్నాడు. అన్నాడా లేదా? అంటే ప్రతిదీ కూడా ఆయన దృష్టిలో ఉంది. వీళ్ళకి ఏ విధంగా అడ్డుకట్ట వేయొచ్చు. ఇప్పుడు ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అక్కడ అర్థమైపోయిందండి. దీనికంటే కూడా ఎక్కువ ప్రమాదం ఏంటంటే నిన్న ఆ బోట్లు వదిలిన విధానం కనుక మనం చూసుకుంటా ఉంటే అమరావతి ప్రాంతంలో అంటే ఉద్దండరాయి పాలెం కలిగి ఉండవలసినటువంటి పడవలు ముందు 2 రోజుల ముందు జరిగి తీసుకురావడం ఏంటి, అక్కడ కొన్ని వందలు ఉంటే ఈ 5 పడవలు మాత్రమే అక్కడ రావడం ఏంటి, 3 పడవలకి గొలుసులు కట్టి ఒకవేళ పక్కేస్తాయి అని చెప్పని చేస్తే అంటే కొన్ని లక్షల మంది నిరాశ్రయ్యేవాళ్ళు, కొన్ని వేల మంది చనిపోయేవాళ్ళు. కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి అంటే ఈ ప్రకాశం బ్యారేజీ కింద ఉన్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతం కావచ్చు, లంక గ్రామాల పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. నేను మాత్రం ఒకటే భావిస్తున్నానండి, పైన దుర్గమ్మ కిందన్న కృష్ణమ్మ ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వమే వాళ్ళని కాపాడిందని అయితే నేను భావిస్తున్నాను. ఓవరాల్ గా సాయం బానే ఉందా? అదే చెప్పబోతున్నాను. సాయం ఏ విధంగా ఉంది అంటే ఇంకా లేదా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఏంటి అవి కూడా చెప్పండి, మనం మళ్ళీ బాజీ గారితో కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లు 100కి 80-85% మందికి ఆ రోజు పలహారాలు కావచ్చు, లేకపోతే సహాయం కావచ్చు. వాళ్ళని ఇంకోటి అండి, ఆ రోజు నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన గణాంకాలంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. 154 మంది గర్భిణీ స్త్రీలని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇంత విపత్తులో కూడా. అప్పటికి మామూలుగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు, సంచార వైద్య శిబిరాలు చేశారు. ఆ విషయంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం, వాళ్ళు నిన్న కూడా నేను విజయవాడలోనే ఉన్నాను, వాళ్ళు ప్రశంసించిన విధానం ఏంటంటే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, మధ్య దళారు లేకుండా, మీరు అన్నట్టు 3వ వ్యక్తి ప్రమేయం లేకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ అకౌంట్ లోనే వేసే విధంగా. బీజేపీ నుంచి షేక్ బాజీ గారు ఉన్నారు. బాజీ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీకు గుర్తుండి ఉంటుంది అంటే ఒకసారి గత ప్రభుత్వం ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే కాబట్టి అది కూడా గుర్తు చేయాలి. జగన్ గారు కోర్టు ఇచ్చి కోర్టు ఎంత బిల్డప్ ఇచ్చేవారు ఆయన. అది లక్షల్లో బాధితులు ఉండేవారు, ఇచ్చేదేమో 1 కోటి. అంటే బాధితులు డివైడెడ్ బై 1,00,000 వేస్తే మనిషికి 40 రూపాయలు అలాగే వస్తుంది అది కౌంట్. అంటే ఆ సిచ్యువేషన్. ఇప్పుడు మీరు చేసిన ప్రకటనని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూస్తారు? ప్రకటించిన సాయం సరిపోతుందా? అండ్ బీజేపీ రియాక్షన్ ఏంటి? సెంటర్ నుంచి ఇంకా, ఎందుకంటే కేంద్ర బృందం కూడా పర్యటించి వెళ్ళింది కాబట్టి ప్రత్యేకంగా ఏమైనా మీ సైడ్ నుంచి సాయం అందబోతోందా? నమస్కారం విజయ్ చంద్ర గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి గురుమూర్తి గారికి, అంకరావు గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా మంచి విషయం మీద మనం చర్చ చేస్తా ఉన్నామా. ఎందుకంటే ఒక 10 రోజుల క్రితం జరిగినటువంటి ప్రమాదం, విపత్తు, ప్రకృతి ప్రజల మీద కోపించినటువంటి వైనం, ప్రజలను పెట్టినటువంటి ఇబ్బంది, ఆ తర్వాత చేసినటువంటి
పరిష్కారం ఏదైతే ఉందో ప్రజలు కోరుకున్నది సాయం కాదమ్మా, స్వాంతన. ప్రభుత్వం అనేది చేయాల్సింది కేవలం వెనకాలండి మాట్లాడటం కాదమ్మా, లేదా ఎక్కడో ఉండి ఇది చేస్తాను అది చేస్తాను చెప్పటం కాదు. ప్రజల మధ్యలో ప్రజలకు తోడై నిలబడేటువంటి బాధ్యత. ఈ బాధ్యతను ఒక్క ముఖ్యమంత్రి నీళ్ళలో దిగిన తర్వాత, ఒక ముఖ్యమంత్రి బుల్డోజర్ ఎక్కిన తర్వాత, ఒక ముఖ్యమంత్రి పడవలో ప్రయాణం చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు ఏంటంటే ఆ ప్రజా జీవితం మళ్ళీ పునర్నిర్మాణం జరిగేటువంటి ప్రక్రియలో సంబంధిత శాఖలు, నీటిపారుదల రామానాయుడు గారు కట్టలు ఏర్పాటు చేసే పనిలో ఉండేవండి, మున్సిపల్ నారాయణ గారు రోడ్లు శుభ్రం చేసేటువంటి పని మీద రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరినీ మొబిలైజ్ చేసి ఇక్కడ పనిచేపించేటువంటి కార్యక్రమంతో పాటుగా అడ్మినిస్ట్రేషన్ సిబ్బందిని దింపినటువంటి వైనం కానివ్వండి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మార్చిన సత్యకుమార్ యాదవ్ గారు వారి సిబ్బందితో ప్రతి అడుగు కూడా లాస్ట్ మురికి మీద జల్లే బ్లీచింగ్ పౌడర్ వరకు కూడా పర్యవేక్షణ చేసినటువంటి పరిస్థితి కానివ్వండి. హోమ్ మినిస్టర్ ఎక్కడో గదిలో ఉండి గతంలో చూసాం మనం స్టేట్మెంట్లు ఇవ్వడం కోసం, ఎంత పెద్ద కష్టం వచ్చినా గానీ కనీసం వాళ్ళు ఎలా ఉంటారో తెలిసేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఏ మంత్రి ఏ శాఖ ఉండేరో తెలిసేటువంటి వైద్యం కూడా ఉండేది కాదు. స్టేట్ హోమ్ మినిస్టర్ అంటే అప్పుడు ఇద్దరు ఉండేవారు కదా, ఏ టర్మ్ కో ఏంటో చేర్చుకోవాలేమో గుర్తుపెట్టుకో. కానీ ఈ రోజున హోమ్ మినిస్టర్ ఆపదలో ఉన్నటువంటి విపత్తును ఎదుర్కోవడం కోసం స్థానిక మహిళలతో కలిసి వాళ్ళు మాట్లాడేటువంటి వైనం కాదు. వ్యవసాయ శాఖ మంత్రి తిరిగినటువంటి పద్ధతి, ప్రతి కాలనీలో ఉన్నటువంటి నేలల్లో ఆయన పర్యటించిన వైనం కాదు. ఇదంతా నుంచి కేంద్రం నుంచి వచ్చినటువంటి కేంద్ర బృందం తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చే ముందు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్మీ దళాలు ప్రతి ఇంటి మీద జారు విడిచినటువంటి ఆహార సామగ్రి కానీ, ఈతతో ప్రజలను ఆదుకోవడానికి వచ్చిన 280 మంది గజఈతగాళ్లు కానీ, ఇచ్చినటువంటి బోట్లు కానీ, ఆ తర్వాత వచ్చిన ప్రతి అంశంలో కూడా కేంద్రంతో వచ్చిన నిర్మాణం, కేంద్ర పరిశీలన బృందాలు 2 బృందాలు కూడా వ్యవసాయం జరిగినటువంటి నష్టం అంచనా వేయడానికి వెళ్ళినటువంటి పద్ధతిలో క్షేత్రస్థాయిలో ప్రతి అంశం అండి. ఎక్కడైనా సరే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి అనేది, ఇలా ఉండాలి, ఇన్ని రోజుల్లో మళ్ళీ ఈ పరిస్థితి చక్కదిద్దాలనేటువంటి వైనం చూపించినటువంటి మా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పంచాయతీకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా వదలకుండా ప్రతి పంచాయతీకి ₹1,00,000 ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ గారు గారిని, వారి యొక్క కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు చేసినటువంటి కింద ఫీల్డ్లో చేసినటువంటి వైనం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు ప్రతి ప్రాంతాన్ని మళ్ళీ ఏమంటే ఇక్కడ వరద వచ్చిందా అనేటువంటి భావన కలిగేటువంటి వైనం, ప్రజల్లో కూడా రావాల్సినటువంటి ఆలోచన మార్పుని ఆయన సకదిద్దేటువంటి కార్యక్రమం, 70% ప్రజలకు అండగా నిలబడేటువంటి భావన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ 30% ప్రజలు ఎక్కడైతే మూల ప్రాంతాల్లో ఉన్నారో వారికి చెందాల్సినటువంటి అవకాశం తీసుకెళ్లాల్సినటువంటి ప్రక్రియ నేటికి కూడా కొనసాగుతూ ఉందండి. మొట్టమొదటిసారి ఆహార ప్యాకెట్లు ఇచ్చినటువంటి వైనం, పాల ప్యాకెట్లు అందించినటువంటి పరిస్థితి. దాదాపు 3 రోజుల పాటు విద్యుత్ ఘాతం తగిలిద్దన్నట్టు ప్రమాదంతో విద్యుత్ నిలిపివేస్తే చీకట్లో నిలబడినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆందోళనకు గురయ్యారు. ప్రాణాలతో మేము బతుకుంటామా లేదా, మళ్ళీ వెళ్తామా, మా కుటుంబ సభ్యులను చూస్తామా లేదా, అంత భయోందోళనకు గురైనటువంటి ప్రజలకి ప్రభుత్వం నిరంతరం అండగా వెళ్ళినటువంటి ప్రతి అంశంలో కూడా ప్రజలు ఊపిరి పీల్చుకున్న తర్వాత ఈ ప్రాంతం ఈ కష్టానికి ఎందుకు వచ్చినటువంటి మూలాన్ని శోధించాలండి. అది ఈ ముఖ్యమంత్రి చేశారు. ఈ కట్టల పునర్నిర్మాణం కోసం గతంలో ఇచ్చినటువంటి నిధులు గల్లంతు చేసి వాటిని పక్కదారి పట్టించి కట్టల నిర్మాణం చేపట్టకపోగా ఎక్కడైతే మునుగుతాయో అక్కడ మునుగుతనే తన సొంత పేరు మీద కాలనీలు లేపించుకుంటే ఈ రోజున ప్రతి పత్రికలో ఆ కాలనీలు చెరువులకు తలమించేటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలం చిన్న చిన్న వానలకు కూడా కాలనీలు చెరువుల్లా కనపడినటువంటి పరిస్థితి. ఈ రోజున మనం ఎప్పుడు సంబంధించిన గతంలో మనం చాలా సులువుగా మాట్లాడేవాళ్ళం ప్రతిపక్ష నాయకుడని. ఈ ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల పులివెందుల ఎమ్మెల్యేనే మాట్లాడతాం. పులివెందుల ఎమ్మెల్యే మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలను ఉత్సాహపరచలేదండి. ఆయన రాళ్లేయటం కోసం తీసుకున్నటువంటి పరిస్థితులు కానీ, ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు పలకరించడానికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన కోసం పాపం జయజయధ్వానాలు పలికించుకున్న వైనం కానీ, తర్వాత తన మనస్తత్వానికి సరితూగేటువంటి నేర మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు జైలుకి వెళ్తే వాళ్ళ పరామర్శించడానికి కనుక ఆయనకే ఖాళీ లేదు. ఇంకా ప్రజలకు ఏం చేసేటువంటి పరిస్థితి. మరి బాజీ గారు ఇప్పుడు విజయవాడ ఇందాక ఒక మాట అంకమరావు గారు అన్నారు, అమ్మా ఈ విపత్తు రావడం కూడా మంచిదే, ఇప్పుడు దీని రూపురేఖలు ఎట్లా మారుతాయో కూడా మనకి స్పష్టంగా ఒక ప్లాన్ వచ్చేస్తా చూడండి. గతంలో హుద్హుద్ అప్పుడు కూడా అంతే, వెంటనే ఇమీడియట్ గా రోడ్లు, లైట్స్, స్ట్రీట్ లైటింగ్ ఇవన్నీ చాలా స్పీడ్ గా వచ్చి డాష్ బోర్డ్ పెట్టారు. ఇప్పుడు కూడా నేను అనేది ఏంటంటే అమరావతి మీద ఇంకా విషయం చిమ్ముతున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో డెవలప్మెంట్ కి గానీ ఇప్పుడు బృందం వచ్చి సెంటర్ నుంచి వెళ్ళింది కాబట్టి గ్రాంట్ ఇస్తారా, అప్పిస్తారా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా విదేశాల్లో ఉన్నటువంటి మన ఆంధ్ర ప్రజలందరూ కూడా చేయాల్సినటువంటి రెండవ బాధ్యత ఏంటంటే
అమరావతి మీద విషం కక్కటం అనేది ఈ రోజు మొదలవలేదు చంద్ర గారు. 2019 నుంచి అమరావతిని విధ్వంసం చేయాలని చేసినటువంటి ప్రతి ప్రయత్నం అందరూ ఈ ఆంధ్రాలో పుట్టినటువంటి ప్రతి తెలుగోడు కళ్ళు చూశాయి. ప్రతి తెలుగోడు గుండె కూడా మూగంగా వేదన అనుభవించినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా విషయం చల్లాలనేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నాలు చెప్తాను. అమరావతి అంత మునుపు జరిగినటువంటి వరుస కూడా బాజీ గారు చిన్న సవరణ అమరావతి మీద విషం చిమ్మటం అనేది 2016 నుంచి మొదలైందండి. అపర మేధావులు అనుకునేవాళ్ళు, విశ్లేషకులు అనుకునేవాళ్ళు మొట్టమొదటిసారిగా ఇది అమరావతి కాదు భ్రమరావతి అని, కమరావతి అని ఆ రోజు నుంచి 2016 నుంచి విషం చిమ్మి ఆ రోజు చేశారండి. ఎస్ అండి చంద్ర గారు ఇక్కడ ఒక మాట చెప్తానండి. మనము కూడా ఎదుర్కోవాల్సింది ఏంటంటే ఈ ప్రాంతాన్ని నష్టపరచాలి, ఈ ప్రాంతంలో ప్రజల అభ్యున్నతిని అడవకూడదు, ఈ ప్రజల యొక్క ఆస్తులు పెరగకూడదు, ప్రజల యొక్క ఆకాంక్షలు ఈ అమరావతి ద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తం వికసించకూడదు అనేటువంటి పరిస్థితి. ఇక్కడ బాధ్యత తీసుకోవడం అంటే నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మనకు సంబంధం లేదు. ఎక్కడో కడప జిల్లాలో ఉన్నటువంటి జమ్మలమడుగు నుంచి 300 మంది మనుషులను తీసుకొని, చీరలు తీసుకొని, బట్టలు తీసుకొని, నీళ్లు తీసుకొని, ఆహారం తీసుకొని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఆయన స్పందించినటువంటి ఆయన చిత్తూరు జిల్లా మారుమూల ప్రాంతం నుంచి ఒక పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మూటలు కట్టుకొచ్చినటువంటి ఆహారంతో 100 లారీలు ఈ రోజున విజయవాడలో నిలబెట్టేటువంటి పరిస్థితి కల్పించిందంటే ఒక ముఖ్యమంత్రి ప్రజల కోసం ఇచ్చినటువంటి పిలుపుకు స్పందించినటువంటి ప్రజానికం సాటి యొక్క మనిషి యొక్క కష్టాన్ని తీర్చాలని వాళ్ళు వచ్చినటువంటి వైనం మొదటి రోజులు ఇచ్చిన ఆహార పోట్ల తర్వాత ఇచ్చిన గ్రోసరీ తర్వాత ఈ రోజు కూడా దుప్పట్లు ధరించే బట్టలు ఇవాళ కూడా పంపిణీ జరుగుతూ ఉందండి. నిన్న నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా మేము గుడివాడ ఆహార పంచడం కోసం వెళ్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు మట్టాప్రసాద్ గారు, కుమారస్వామి గారిని కలిపి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చూస్తే మేము రోడ్లు ప్రజలకి కనెక్టివిటీ పోయిందండి. ఏదో అండమాన్ నికోబార్ లాగా ఆంధ్రప్రదేశ్ సంబంధం లేకుండా ఆనాడు గుడివాడలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే బూతుల మంత్రి ఉన్నాడో బూట్లు పాలిచ్చేస్తారని మాట చెప్పినటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెంగళూరులో పాపం తన సహజ ఎవరైతే నాయకుడితో కలిసి ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రజలు ఈ రోజు కూడా బుడమేరు ప్రభావంతో అక్కడ పంట నష్టపోతే వేసిన పంట దేనికి పనికొస్తే ఆ మట్టి ఏమైపోతే తెలియని పరిస్థితి వచ్చి నీళ్ల మునుగుంటే ఇవాళ ఉపశమనం కాదండి. ముఖ్యమంత్రి గారు ప్రకటించింది మరో జన్మ ఆ రైతులకి పంట వేసుకునే అవకాశాన్ని కల్పించారు. నేను అనేది నిజంగా ఇది ఊరట, స్వాంతన, వాళ్ళ భవిష్యత్తు నిలుపుకోవడానికి ఒక ఆశాకిరణం. దీంతో పాటు కేంద్రం నుంచి అంటే మీ వంతుగా కూడా ఏదైనా గ్రాంటా, అప్ప, ఏదైనా పర్టికులర్ మానిటరింగ్ ప్రకటిస్తారా? భవిష్యత్తులో ఏదైనా ఇలాంటివి రాకుండా ఇలాంటి ప్రణాళికలు ఏమన్నా చేయండి అని చెప్తారా? ఏంటి మీ సైడ్ నుంచి ఏంటి? ఇప్పటికీ ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి మనం అవకాశాలు కల్పిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నష్ట విపత్తుకు సంబంధించినటువంటి అంచనాల కోసం వెళ్ళి వచ్చినటువంటి కేంద్ర బృందం లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి దాని ప్రకారం ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా సహాయం జరుగుతుంది. అది సహాయం కాదు, బాధ్యత. నరేంద్ర మోడీ గారు జరిగినటువంటి విపత్తులో ప్రతి అంశం కూడా రాళ్లు పడిపోయినప్పుడు సందర్భంలో రాష్ట్రం 10 లక్షల రూపాయలు ప్రకటించి మరణించిన వారు చేసినటువంటి సందర్భంలో కేంద్రం నుంచి కూడా 2 లక్షల రూపాయలు విపత్తు నిమిత్తం ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ సందర్భాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారు వారు పరిశీలించడం, వారి కేంద్రానికి కూడా ఈ విషయాలు చెప్పడం కూడా జరిగింది. వారు స్వయంగా నేలల్లో నడిచి ప్రజల కష్టాలు కలిసి పంచుకున్నటువంటి వైనం జరిగిందని. ఇక్కడ ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సమాంతరమైనటువంటి వ్యవస్థలో సహాయాన్ని, వారి యొక్క ఆలోచనని, ప్రజల యొక్క కష్టాన్ని తీర్చే విధంగా వారు పూర్తిగా నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ జరిగింది. ఇందాక చెప్పారండి, ప్రతి రోడ్లు దెబ్బతిన్నాయి. గతం 5 ఏళ్ల నుంచి దెబ్బతిన్న రోడ్లు కూడా ఈ విపత్తు వల్ల, వారు చెప్పినట్టుగానే, అంకమరావు గారు చెప్పినట్టుగానే విపత్తు వల్ల రాష్ట్రంలో రోడ్లు మొత్తం కూడా లెక్క చూశారండి ముఖ్యమంత్రి. మొత్తం వారు ఈ రోడ్లు ఎక్కడెక్కడ దెబ్బతిన్నా మొత్తం ఇమీడియట్ గా చేయమనేటువంటి పరిస్థితి జరిగింది. ఖచ్చితంగా ప్రతి ప్రజలు ధైర్యంగా, మనోధైర్యంగా ఎదుర్కొన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు కానీ, వాళ్ళకి స్వావలంబనగా నడిచినటువంటి మిగతా ప్రజల యొక్క సంస్థల యొక్క విధి విధానాలు మొత్తం ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ విపత్తుని మొత్తం కూడా కాపాడే ప్రయత్నంతో మనం కలిసి పునర్నిర్మాణం చేసుకునే ప్రయత్నం జరుగుతుందండి. విపక్షాల మాటలు ఇవాళ శత్రువులుగా మారినటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకులు, బెంగళూరు ప్యాలెస్ లో ఉండేటువంటి వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలకి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం కోసం మంత్రుల పదవుల్లో అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి యొక్క మాజీ వ్యక్తుల, నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలకు అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సమాజాన్ని ఇంకా వాళ్ళు విభజించే చూపిస్తున్నారు. వరద బాధితులను కూడా విభజించారు వాళ్ళు, వెళ్ళిపోయి అవి కూడా ఫోకస్ చేసి విడివిడిగా చూపిస్తున్నారు. మీరు పాపం సాయం చేసింది చూపిస్తుంటే నిజంగా ఒక్కొక్కసారి లాస్ట్ మైల్ స్టోన్ కి నిజంగా 100% అందదన్నప్పుడు అవే పర్టికులర్ గా ఫోకస్ చేసి ఏమందలా మాకు అని చూపించారు. నో పట్టించుకోకర్లేదు అంటే
అవే ఫోకస్ చేస్తున్నారు. ప్రతిపక్ష కోణంలో కూడా ఒకసారి ఆలోచించాలి. మనం ఒక బ్రేక్ తీసుకుందాం, నేను మీకు ఇస్తా ఛాన్స్. ఇప్పుడు చాలా నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్తున్నారు. సో ఇంకా భవిష్యత్తులో ఈ బాధితులకి వీళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్స్ చూపిస్తారా? ఇది సాయం కొంత రిలీఫ్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళని నిలబెట్టాలి కదా, పాయింట్ నెంబర్ 1. 2, ఇది ఒక స్పెషల్ కేసైనా దీని వరకే వర్తిస్తాయా? ఫ్యూచర్ లో ఏమైనా మళ్ళీ విపత్తులు వస్తే ఇప్పుడు వచ్చినట్టే వాటికి కూడా ఉంటాయా? ఓన్లీ దీనికే పరిమితమా ఈ అనౌన్స్మెంట్స్? విజయచంద్ర గారు, కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టాలైనా సరే ఒక క్రైసిస్ ని ఒక అవకాశంగా మలుచుకుని పనిచేసేటువంటి గొప్ప విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇవాళ మీరు చూడండి, భవిష్యత్తులో ఇందాక అంకమరావు గారు చెప్పారు, ఇట్లా రావటం కూడా ఒక ప్రకృతి కూడా పరీక్ష పెట్టింది మాకు. ప్రకృతి కూడా మాకు చెప్పింది ఈ విజయవాడ నగరంలో భవిష్యత్తులో ఈ విధంగా ఉండాలి అని చెప్పింది. కాబట్టి ఈ రోజున మీరు 100 సంవత్సరాల వరకు విజయవాడ నగరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగల సత్తా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. 2, ఇవాళ వీళ్ళు ప్రతిపక్షంగా పిచ్చి మాటలు మాట్లాడితే చల్లదండి. అసలు మాట్లాడే అర్హత కూడా లేదు. ఇలా హయాంలో 9,000 కోట్లు గ్రామ పంచాయతీ నిధులు దారి మళ్ళీ ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ 400 పంచాయతీలకు తన సొంత నిధులు ఇచ్చి వాళ్ళ బ్రహ్మాండంగా బాగు చేసుకోండి, ఈ వరద సమయంలో సహాయం అందించాడు ఆయన. వీళ్ళు మాట్లాడే అర్హత ఉందండి వాళ్ళకి? అసలు ఈ రోజున మాట్లాడే అర్హత ఉందా? కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎలాంటి విపత్తు వచ్చినా కూడా అది ఆ కాలానికి సందర్భానికి అవసరాన్ని బట్టి ఎంతటి సహాయానికైనా చేయడానికి వెనకడదు ఈ ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇందాక మా బాజీ గారు చెప్పినట్టుగా ఆయన అక్కడ ఉండటమే ఈ 10 రోజుల్లో విజయవాడ మహానగరం మళ్ళీ పూర్వస్థితికి వచ్చింది. ఈ రోజు వచ్చి ఒకసారి చూడమనండి ఎవరైనా సరే, ఎక్కడ కూడా చిన్న ఆనవాళ్ళు లేకుండా బ్రహ్మాండంగా చేశారు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా వైజాగ్ తుఫాను వచ్చిన అదే చెప్పొచ్చారు, అక్కడ ఆ విధంగా చేశారు, ఇవాళ విజయవాడ చేశారు. భవిష్యత్తులో విజయవాడ నగరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకా ఎంత బాగా ఉంటుందంటే విజయవాడ నగరం నిజంగా అంత బాగా అభివృద్ధి చేసి ఒక మహానగరంగా మరి అమరావతిని కానీ దీన్ని కానీ తయారు చేస్తాం. అంకమరావు గారు, కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. విజయచంద్ర గారు, గతంలో 2014 నుంచి 2019 వరకు ఎన్డీఏ ప్రభుత్వంతో అనుసంధానమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు కేంద్రం 1000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందండి. విజయవాడను గుంటూరుకు సంబంధించి కలిపి ఈ డ్రైనేజీకి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించి ఆ పనులు మొదలు పెట్టారు. చివరాఖరు దాకా వచ్చి చేసుకుంటూ వచ్చారు. దాన్ని కొనసాగించకపోవడం వల్ల ఈ విపత్తు సంభవించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆయన ఒక స్పష్టమైన విధంగా చెప్పారు. అలాగే వాళ్ళు కూడా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక విపత్తు సంభవించింది, దీన్ని ప్రతిపక్షాలు ఆసరాగా తీసుకొని ఇంకా ప్రజలను ఇబ్బంది పెట్టాలని, కట్టలను కొట్టేయాలని చెప్పని, గండీలు చేయాలని చెప్పని వాళ్ళకు ముందస్తు సమాచారం ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారు 14 మంది మంత్రులను నియమించేసి ప్రతి 4 కిలోమీటర్కి ఒక మంత్రిని, అలాగే ప్రతి మంత్రికి 3-4 శాసనసభ్యుల్ని, 100 మంది పోలీసుల్ని పరహాగాసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అంటే ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని ఆశిస్తున్న వాళ్ళందరి మీద ఈ ప్రభుత్వం డేకగలతో ఉండటం మాత్రం నిజంగా అభినందనీయం. ఇందాక నేను చెప్పినట్టు ఇది ఈ బుడమేరు వాగు కావచ్చు, లేకపోతే వాగులు వంకలు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా ప్రజల యొక్క విన్నపాలను దృష్టిలో పెట్టుకున్నారు వీళ్ళు. వాళ్ళకు వచ్చే విపత్తులను ఏ విధంగా ఆక్రమణకు గురైతే విపత్తు వచ్చినాయో వాటిని సత్వరం పరిష్కరించే దిశగా కులాలు, మతాలు, ప్రాంతాలు, అలాగే రాజకీయాలకు అతీతంగా దాన్ని మళ్ళీ చేపడతారని, ఆ చేపట్టే ప్రణాళిక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ముందస్తుగా తీసుకుందని అయితే నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడకు సంబంధించిన ఇంకొక విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. ప్రజలు ఈ రోజు భాగస్వాములు కావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మొన్న చూసినందుకు చూసుకుంటే మీరు చిన్నది అక్షయ పత్ర సంబంధించి సిబ్బంది లేరంటే 450 మంది మహిళలు వచ్చేసి మంగళగిరిలో ఆ పొట్లాలు పార్సిల్ చేయడానికి ముందుకు వచ్చారంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన నమ్మకం, ఆ నమ్మకం ఈ ప్రభుత్వం గెలిచిందైతే నిస్సందేహంగా నిలబెట్టుకుందండి. బాజీ గారు, కంక్లూడింగ్ ప్లీజ్. మన అమరావతి, మన ఆకాంక్ష ఏదైతే ఉందో అభివృద్ధి అగ్రగామిగా ఉండాలనేటువంటి ఎన్డీఏ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ఖచ్చితంగా. ఇటువంటి విపత్తులు ఎన్ని వచ్చినా ఎదుర్కొనే సామర్థ్యం కలిగినటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రజలు ఎన్నుకున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రం యొక్క వెలుగులు దేశం మొత్తం కూడా చిమ్మేటువంటి పరిస్థితి వస్తుంది. మన అభివృద్ధి చెందుతాము. రెండోది ఒక మాట మీ ద్వారా విజ్ఞాపన నేను చేస్తా ఉన్నాను.
ఈ విజయవాడ నగరంలో సింగనగర్ ప్రాంతంలో రాజీవ్ నగర్, కండ్రిక, ఓడా కాలనీ, బాంబే కాలనీలో ఇంకా మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు ఇంకా కొంత ఆహార సమస్య ఉంది. దాన్ని మన కెమెరాలు పంపించి బయటికి తీసుకొచ్చి మన గవర్నమెంట్ తెలియజేసి వాళ్ళ సమస్యను కూడా పరిష్కరించాలని Definitely. మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా సహాయం కూడా మేము చేస్తున్నాము, మా యొక్క సంస్థలు కూడా చేస్తా ఉన్నాయి, అదేవిధంగా అనేక మంది ప్రజలు కూడా చేస్తారు. వాళ్ళందరికీ ధైర్యం మీ ద్వారా ఈ రోజు అందించేటువంటి ఈ యొక్క చర్చా చేయండి. మీ కార్యక్రమం పరిపాలన యజ్ఞం మీరు చేయండి. మంచి చెడులు ఆంధ్రజ్యోతి ఎప్పుడు చూపిస్తుంది, తప్పుని తప్పుగా, మంచిని మంచిగా. గురుమూర్తి గారు, ఆల్ ద బెస్ట్. బాజీ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.